తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర 2 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సేవ్ హైదరాబాద్ నినాదంతో సచివాలయాన్ని విడతల వారీగా ముట్టడించారు బీజేపీ నేతలు. వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావును సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలనాథుల అరెస్టుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాదీలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు బీజేపీ నేతలు. నగరంలో విద్యుత్ షాక్ మరణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు సచివాలయ ముట్టడికి యత్నించారు. సేవ్ హైదరాబాద్ పేరుతో ప్రొటెస్ట్ తెలిపారు. సచివాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడ కూడా వర్క్స్ నిలిపోయినా అని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేయడానికి శాంతిపూర్వకంగా ఇక్కడికి వచ్చాము. పోలీస్ వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎంతవరకు న్యాయము? మేము బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా మాకే తెలుసలేదు. కాంగ్రెస్ పాలకులు గ్రేటర్ హైదరాబాద్ ను సమస్యల వలయంగా మార్చారని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఈ రోజు ప్రభుత్వము మొత్తం నిద్రపోతా ఉంది. ఈ రోజు కరెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు పోతున్నాయి. అటు రామంతపూర్లో కానివ్వండి, అంబర్పేటలో కానివ్వండి, లేదా ఓల్డ్ సిటీలో కానివ్వండి, వరుస ప్రమాదాలు జరుగుతుంటే వీళ్ళు టైంపాస్ కేబుల్ పుట్ట చేస్తారు. అసలు విషయాన్ని వదిలేసారు. అసలు రూట్ కాజ్ వచ్చి వేరు, వీళ్ళు చేసే పరిష్కారం వేరు. అంతేవిధంగా హైడ్రాకి, జిహెచ్ఎంసీకి ఎవరికి కోఆర్డినేషన్ లేదు. మరోవైపు మొయినాబాద్ దగ్గర బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నన్ను మొయినాబాద్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు ప్రభుత్వం పని చేయదు, మేము ప్రభుత్వానికి పని చేయమని చెప్తే ఇటువంటి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది మామూలుగా కాదు, హైదరాబాద్లోనే కాదు యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల అరెస్టును ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్. సమస్యలు పరిష్కరించకుండా విపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు కమలనాథులు.